ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు చెప్తూ ఉన్నాను. మరి దేవుడు గడిచిన శుక్రవారం నుండి పోయిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు మరి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అందరం కలిసి గట్టిగా దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేవుని మహాకృపను బట్టి నాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి చదవబడిన వాక్యం బట్టి దేవునికి వందనాలు. 4వ మాటగా దేవుని పక్షాన దేవుని సంఘంలో నిలబడి చెప్పటానికి నేను యోగ్యురాలను కాను. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. నేనైతే ఏ యోగ్యత లేని దాన్ని, ఎలా మాట్లాడాలో కూడా తెలియని దాన్ని. ఆ పరిశుద్ధ వాక్కులను నేను చెప్పటానికి, వివరించటానికి కూడా నాకు అంతటి జ్ఞానం లేదు. కనుక దేవుడే తన యొక్క కృప ద్వారా నన్ను నిలవబెట్టి మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుని అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన యోగ్యతను బట్టి దేవుని సన్నిధిలో మనందరం ప్రార్థన చేసుకుందాం. దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా తండ్రి, నీ కృపలో, నీ ప్రేమలో ప్రభా, అయ్యా నీ పక్షాన నేను నిలబడి ఉంటూ ఉండగా దేవా, మీరు నాతో ఉండండి ప్రభా. నా నోటికి బూరగా ఉండండి ప్రభా. ప్రతి వాక్కును మీరు మాట్లాడండి దేవా. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనకరం కాదు కానీ ప్రభా, మీరే మాట్లాడి ప్రభా మీ అందరితో తండ్రి నేను నీ కార్యాన్ని జరిగించమని అడుగుచూ ఉన్నాను. అయ్యా తండ్రి, చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలయ్యా. హృదయాలు తెరిచి దేవా నీ వాక్యాన్ని అయ్యా హృదయంలో భద్రపరుచుకున్నట్లు ప్రభా నీ కృప ద్వారా ప్రతి బిడ్డకు వినగల చెవులు, గ్రహింపగల మనసులను దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య శక్తి గల నామములో అడిగి వేడుకొని చూన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు సిలువపై మాట్లాడిన 7 మాటలను మరి మనందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఎవరైనా కదా, సంఘం అంతరికి తెలుసా 7 మాటలు అసలు ఏంటో అని. ఫస్ట్ మనం ఆ మాటలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవునికి దేవుడు సిలువలో మాట్లాడిన 7 మాటలు మన నోట్లో ఉండాలి. కనుక ఈ సమయంలో మరి 4వ మాటగా నేను మాట్లాడుతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వినాలని దేవుని నామం పేరట మీ అందరికీ చెప్పుచూ ఉన్నాను. మరి 4వ మాట ఏమని మాట్లాడాడంటే, ఏలి ఏలి లావా శబక్త అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మనం ఇంతవరకు మూడు వాక్యాలు విన్నాం, 3 మాటలు విన్నాం. 3 మాటలు మన కొరకే దేవుడు పలికి ఉన్నాడు. మొదటి మాటను క్షమాపణ, అంటే మనం ఇంకా పాపలంగా ఉండకుండానే దేవుడు క్షమించాలని తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు కనుక క్షమించమన్నాడు. ఫస్ట్ మాటలో క్షమాపణ, మనల్ని క్షమించాడు. 2వ దానిలో మరి దేవుని యొక్క కృపని, మన రక్షణ, దొంగకి ఏ విధంగా రక్షణ, నేడే పరదేశంలో ఉంటామని ఏ విధంగా చెప్పాడో మనల్ని కూడా ఈ సమయంలో మనల్ని కూడా రక్షణ ఇచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ మాట బాధ్యత, అంటే ఈ లోకంలో మనం బాధ్యత కలిగి ఎలా జీవించాలో, ఎలా ఉండాలో మనకి మాదిరిగా దేవుడు చూపిస్తూ ఆ యొక్క మాటను మాట్లాడి ఉంటున్నాడు. ఇప్పుడు 4వ మాటగా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈ యొక్క సమయంలో దేవుడు మరి సిలువపై మరి ఎండలో ఉండి ఆ భయంకరమైన దెబ్బల చేత, భయంకరమైన మాటల చేత, భయంకరమైన ఆ యొక్క చూపుల ద్వారా గడ్డం పీకారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, మరి ఉమ్ము వేశారు, వీపుపై 1 తక్కువ 39 దెబ్బలు కొట్టారు. అయినా కూడా దేవుడు మౌనం వహిస్తూ మరి గొర్రె బొచ్చు కత్తిరించి అని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా అన్ని
బాధలు భరిస్తూ మరి దేవుడు ఆ శిలువపై ఉన్నాడు. ప్రియమైన సంగమా, మన యొక్క స్థితిని దేవుడు ఈ సమయంలో అడుగుతున్నాడు. నీవే స్థితిలో ఉన్నావు? ఒకవేళ నీకు సమస్యలు వచ్చినా, ఒకవేళ నీకు బాధలు వచ్చినా, ఒకవేళ నీకు ఏదైనా జరగరానిది జరిగినా, నీవు ఆ స్థితిలో ఉండి ఏ విధంగా ఉంటున్నావు? నాపై ఆధారపడి జీవిస్తున్నావా, లేక మరి నీ యొక్క ఆలోచన చొప్పున నీవు ఉంటూ ఉన్నావా? దేవుడు అన్ని బాధలలో, అన్ని వేదనలో, అన్ని శోధనలో, అన్ని దెబ్బలు కొట్టించుకున్నప్పటికీ మరి సిలువలో మేకులు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మరి దేవుణ్ణి ఎంతో అవమానించారు. అక్కడ అటు ఇటు వేయబడిన దొంగలు కూడా ఆయన నిందించారు. ఆహా, నిన్ను నీవే రక్షించుకోలేవు కానీ మమ్మల్ని కూడా రక్షించు మరి అని ఆయన నిందించారు. నీవు నిజమైన దేవుడు అయితే నువ్వు మూడు రోజుల్లో దేవాలయాన్ని కడతానన్నావు కదా అని ఎన్నో మాటలు ఆయన్ని నిందించారు. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ ఈ సమయంలో మరి తండ్రిని తండ్రి అనకుండా నా దేవా నా దేవా అంటున్నాడు. మొదటి మాటలో తండ్రి అన్నాడు, కానీ ఈ యొక్క 4వ మాటలో నా దేవా నా దేవా అంటున్నాడు. ఎందుకని నా దేవా అంటున్నాడు? తండ్రిని ఎందుకని అంత నా దేవా అని ఎందుకు సంబోధిస్తూ ఉన్నాడంటే, దేవుని తండ్రి యొక్క సంబంధం కానీ, తండ్రి యొక్క ఆప్యాయత కానీ, తండ్రి యొక్క ప్రేమని కానీ, తండ్రి యొక్క తను పొడిపార్శ్వన కూర్చోవటానికి కానీ హక్కును కోల్పోయాడు. ఎందుకంటే మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము కలిగి ఉన్న జీవితాన్ని బట్టి దేవుని మీపై ఆ యొక్క పాప భారం అంతా మోయబడి ఉన్నది. కాబట్టి ఆయన నరుడిగా ఉన్నాడు కాబట్టి ఆ పాపం ఆయన మీద ఉంది కాబట్టి ఆయనను నా దేవా నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకయ్యో చేయి విడిచావు? నీ ఆప్యాయత లేని నేను ఉండలేను కదా, నీ మాట విన్నదే నేను ఉండలేను కదా, నీతో సహవాసం చేయండి నేను ఉండలేను కదా అని వేదనతో తండ్రిని నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవని చెప్తున్నాడు. అయితే దాన్ని ఏలి ఏలి లామా సబక్త ఆ యొక్క మాట అరబిక్ భాషలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న వారికి తెలియలా. ఆ మాటకి అర్థం ఏంటో తెలియక వాళ్ళు అంటున్నారు, అబ్బా ఈయన ఏలి అని పిలుస్తున్నాడు అని చెప్పేసి అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అది అరబిక్ భాష. కాబట్టి ఈ సమయంలో మనం కూడా దేవుని యొక్క స్వరం వింటూ దేవుడు మాట్లాడే మాటని మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. ప్రియమైన సంగమా, ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. అయితే దేవుడు మన కొరకు సిలువపై ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో మరి అవమానాలు భరిస్తూ ఆయన తండ్రి నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు అని అనకుండా దేవా నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతూ ఉన్నాడు ఈ సమయంలో. మరి ప్రియమైన సంఘము, దేవుని యొక్క ఆ స్థితి ఏ విధంగా ఉంది? ఉంగి వేశారు, గడ్డం పీకారు, సిలువపై ఒక్కదక్కు 39 దెబ్బలు కొట్టారు. మరి ఎన్ని వేదన, ఎన్ని బాధ, ఎన్ని శ్రమలు పెట్టినా కూడా మన కొరకు ఆయన వచ్చిన తండ్రి అప్పచెప్పిన బాధ్యతను మరి అప్పగించిన బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చాలి కాబట్టి ఆ పనిని ఆయన చేయాలి కాబట్టి ఆయన మరి ఎంతో వేదనతో ఆ సిలువపై ఉంటూ తండ్రి యొక్క ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మరి నీవు నేను ఏ విధంగా ఉన్నాం? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా? దేవునితో మరి ఆ యొక్క దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నామా? మరి ఈ యొక్క మాట ఏలి ఏలి లాభా సమాక్త అనే మాట ఇంకా ఎక్కడెక్కడ ఉందంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం దయచేసి ఎవరన్నా చదివి వినిపించగలరు.
చాలండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతంతటా కూడా చీకటి కమ్మింది. ఎందుకంటే సృష్టి కూడా దేవుని యొక్క శ్రమలు కానీ ఆ బాధలని చూడలేక చీకటి కమ్మింది. ఈ పాపం అనే చీకటి మరి దేశం అంతా కూడా కమ్మి ఆ దేశం అంతటా చీకటిగా ఉందంట. మన యొక్క పాప భారాలు, మన యొక్క శాపము, మన యొక్క పాపము అంతా ఆయన వీపుపై పడి ఆయన యొక్క మరి చూడలేక సూర్యుడు కూడా మరుగైపోయి చీకటి కమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక రిఫరెన్స్ మనం చూద్దాము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఆమోసు గ్రంథము 8:9. థ్యాంక్ యూ బ్రదర్. ఇవన్నీ ప్రవచన వాక్యాలండి. యేసుక్రీస్తు సిలువకు వేయబడకముందే ఎన్నో సంవత్సరాల క్రిందట ఆమోసు ప్రవక్త చేత వ్రాయబడిన వాక్యము. ఇంకొక రెఫరెన్స్ కూడా చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34. మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ కూడా దేవుని యొక్క ఎలోయి ఎలోయి ఎందుకు నా దేవా నన్నెందుకు చేయి విడిచెదవు అని అర్థము. మరి ఇవన్నీ కూడా ప్రవచన వాక్యాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుడు తన తండ్రిని మరి తండ్రి యొక్క సహవాసము విడిచిపెట్టుకొని మరి ఆ బాధతో ఉంటూ నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా, నాయన నీ కుడి ప్రక్కన నేను కూర్చోకుంటాను కదా, మరి ఎన్ని బాధలు వచ్చినా కూడా నేను మరి ఒక్కసారి కూడా పిలవలేదు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు నా చెయ్యి విడిచిపెట్టావని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు మరి అంత శ్రమలు అనుభవిస్తూ ఆ సిలువపై మరి కొరడాలతో కట్టబడినప్పటికీ తన యొక్క బాధను అనుభవిస్తూ తండ్రి యొక్క ఇచ్చిన బాధ్యతను, తండ్రి అప్పగించిన ఆ యొక్క బాధ్యతను, తండ్రి అప్పగించిన ఆ యొక్క పనిని సంపూర్తి చేయటానికి తను తగ్గించుకొని ఆ యొక్క శ్రమలన్నిటినీ, ఆ యొక్క బాధలన్నిటినీ, ఆ యొక్క ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క వేదనను ఆయన అనుభవిస్తూ మరి ఆ యొక్క మండుటంట్లో దేవుడు సిలువపై ఉన్నాడు. ఎంతో ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన బాధలు, ఆయన అనుభవించిన దెబ్బలు, కొరడా దెబ్బలు మరి మనం పొందవలసిన వారంగా ఉంటూ ఉండగా దేవుడు సిలువపై మనందరి కొరకు ఆ పాపాన్ని భరిస్తూ ఉన్నాడు. ఎర్రటెండలో 6 గంటలు మొదలుకొని 9 గంటల వరకు, 9 గంటల నుండి 12 గంటల వరకు సిలువపై మరి దేవుడు వేలాడుతూ ఉన్నాడు. మరి ఆ సమయంలో చిన్న చీకటిగా ఉంది. ఆ చీకటిలో దేవుడు తండ్రి యొక్క సహవాసమును కూడా వదులుకొని మరి తన యొక్క వేదనతో తండ్రిని బ్రతిమలాడుచున్నాడు. యేసయ్యా, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తీసివేయమన్నాడు. ఆ గిన్నె ఏంటి? మన యొక్క పాపాలు, మనందరి పాపాలు. ఆ పాపాలను దేవుడు మోయలేక వీటన్నిటిని నేను మోయాలి, ఇంత బరువుని నేను మోయాలని వాటిని చూసి దేవుడు
మరి పరితపించి బాధపడి మరి తన్ను తాను తగ్గించుకొని మరి నేను వచ్చిన నా తండ్రి నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేయాలి కాబట్టి నేను తప్పకుండా ఈ పనిని నేను పూర్తి చేస్తానని దేవుడు తన్ను తాను మరి ఆలోచించుకొని మరి ఆ యొక్క సిలువలో మరి పూర్తి చేస్తూ ఉన్నాడు. అప్పుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు, దేవా నీ చిత్తమైతే నన్ను ఒక్కసారి నీ చేతితో సహాయం చేయవ. నా దేవా నీ యొక్క స్నేహాన్ని నేను విడిచి ఉండలేను, నా చెయ్యిని విడిచిపెట్టద్దు దేవా, నా చెయ్యి పట్టుకో ప్రభా అని దేవుని తండ్రిని ఓడిపిలుచున్నాడు దేవుడు. ప్రియమైన సంగమా, మనం కూడా ఈ సమయంలో మన కొరకు మరి సిలువలో వేలాడుచున్న దేవుడు మరి మన కొరకే ఆయన సిలువలో అన్ని బాధలు పడుతూ పరడాద్దములతో మరి అనరాని మాటలతో మరి ఉమ్మి వేసి పడుచు మరి గడ్డం పీకుతూ ఇన్ని బాధలు భరిస్తూ ఈ మండుటెండలో సిలువపై వేలాడుతూ ఉన్న ఆ యేసయ్యను గుర్చి మరి ఒక్కసారి మనం అందరము ఆ సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకొని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవుని కొరకు దేవుని బిడ్డలుగా ఆయన సాక్షులుగా ఆయన కొరకే జీవిస్తూ మరి దేవుడి అప్పచెప్పిన ప్రతి బాధ్యతను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుతూ ఆయన కొరకు సంపూర్ణమైన జీవితం సమర్పించుకొని ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కనుక ప్రియమైన సంగమ, మనం ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పనిముట్లుగా వాడబడాలో దేవుని సన్నిధిలో మనం మరి ప్రార్థించుకొని ఆయన కొరకు సాక్షి బిడ్డలుగా ఉండాలని ఈ సమయంలో నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మరి ఆ విధంగా మనందరం దేవుని బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కనుక ఈ యొక్క మంచి శుక్రవారం దినములో దేవుడు ఏ విధంగా మనందరి కొరకు ఆ యొక్క సెలవులో మన పాపాలను భరించాడో మరి వాటన్నిటిని గుర్తు చేసుకొని ఈ సమయంలో దేవుడు నా కొరకు మనందరి కొరకు ఏ విధంగా తండ్రిని గోజాడుతూ ఉన్నాడో దాన్ని గుర్తు చేసుకొని మనం ఒక్కసారి ఆయన వైపు చూస్తూ దేవుని మహిమలో మనం అందరం ఎదగాలని దేవుని చిత్తమైనది కనుక ఆ యొక్క చిత్తానుసారంగా జీవించాలని బ్రతిమలాడుతూ ఈ యొక్క సందేశాన్ని నేను ముగించుచున్నాను.